ఉంటది కదా! దాడి అనే మాటని పక్కన పెట్టండి సార్ అశోక్ గారు. ఓకే. ద నేను 30 కార్‌లో ఎళ్ళిన మాట అది వాస్తవం కాదు, అబద్ధం. నేను ఇబ్రహీంపట్నం నుంచి బయలుదేరి నా అంచులతో ఎళ్ళింది 4 వెహికల్సు. ఓకే. నా ఇప్పుడు మీరు కూడా చూసుంటారు. కరకట్ట మీద కార్‌లన్నీ నాయే అనుకుంటే ఎట్లా సార్ అది? తప్పు ఓకే. కదా! మీరు కానీ మీ ఇంకోటి కూడా ఖాతాలో చెప్తా పడిపోయినాయి ఉన్నారు. అవన్నీ. చంద్రబాబు నాయుడు వి వి చంద్రబా చంద్రబాబు నాయుడు గారి సతీమణిని అని అన్నారు అని చెప్పేసి ఆ మాట ఏదన్నా ఒకవేళ అంటే అది 100కి 100 పాళ్ళు. నేను గాదు. నా కుటుంబ సభ్యులు గూడా, నా భార్య గూడా. ఆ రోజు ఒకవేళ ఆ విజువల్ చూసిన ప్రతి ఒక్కళ్ళు గూడా తప్పు మమ్మల్ని అడిగారు. మమ్మల్ని నిలదీశారు. అసెంబ్లీకెళ్ళొసి మమ్మల్ని అడిగారు. నా భార్య అడిగింది నన్ను. మీరు అసెంబ్లీకెళ్ళేది ఇటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడే భాష కోసమా? అటువంటి మాట మాట్లాడొచ్చా? చంద్రబాబు నాయుడు గారి భార్యను ఉద్దేశించి మాట్లాడొచ్చా? అని చెప్పి మమ్మల్ని అడిగారు. మేము తలదించుకునే పరిస్థితి. కానీ కొంతమంది చేసిన పనుల వల్ల పార్టీకి నష్టం కలిగుండొచ్చు. వాళ్ళ వల్ల కలిగుండొచ్చు, నా వల్ల కలిగుండొచ్చేమో లేవో కానీ కొన్ని కొన్ని విషయాల్లో తప్పుని తప్పుగానే ఖండించుకోవాలా. దీన్ని మేమందరం కూడా బేరీజ్ చేసుకోవాలి. ఓటమిలో కారణాలుంటాయి. ఇది కూడా కారణం అవ్వచ్చు. లేపోతే న నేను అయ్యన్న పాత్రుడు గారు ఇట్లా అన్నారని చెప్పేసి నేను ఆవేదన చెంది నేను బాధపడి చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి నిరసన తెలియజేయడానికి వెళ్తే దాన్ని తీసుకెళ్ళి ఆ ఖాతాలో ఇచ్చాము. అది కూడా తప్పు అవ్వచ్చు. కానీ మేము కూడా దాన్ని ఆత్మ పరిశీలన చేసుకుంటున్నామండి అశోక్ గారు. అంటే వల్లభనేని 100% వంశీ గారు, భువనేశ్వర్ గారిని తప్పుగానే ఉద్దేశించి చేసిన ఖండించాల్సింది. కామెంట్సు, అసెంబ్లీలో అంబటి రాంబాబు గారు చేసిన కామెంట్సు ఖచ్చితంగా పార్టీకి నష్టం చేకూర్చాయా అని యాక్సెప్ట్ చేస్తున్నారా? అంబటి రాంబాబు గారు ఏమన్నారో నాకైతే తెలియదు కానీ, మీరు చెప్పినట్టుగా ఒకవేళ ఆ కామెంట్ గాని జరుగుంటే నేను ఆ రోజున అసెంబ్లీకి లేట్‌గా ఎళ్ళా. ఆ కామెంట్ ఎక్కడైనా ఉచ్చరించుంటే 100% 100కి 100 పాళ్ళు అది తప్పు. పార్టీకి అది అది ఒక మంచిది కాదు. ఎందుకంటే పార్టీలో ఉన్న వ్యక్తులు ఒకవేళ వ్యక్తిగతంగా లేపోతే పార్టీ పరంగా ఏదైనా చంద్రబాబు నాయుడు గారి మీదో, లోకేష్ మీద ఏదైనా ఉంటే వాళ్ళని మాట్లాడాలి గానీ, ఇంట్లో ఉన్న ఒక తల్లిని ఉద్దేశించో, లేపోతే భార్యను ఉద్దేశించి మాట్లాడటం ఇది సబబు కాదని జెప్పేసి నేను ఘంటాపథంగా చెప్తాను సార్. ఎందుకంటే కక్ష లేపోతే కక్షలో కార్పణ్యాలు ఏముంటాయి సార్ రాజకీయాల్లో? ఏదైనా ఉంటే మేమే మాట్లాడుకుంటాం. అంతేగాని ఇళ్లల్లో వాళ్ళ గురించి ఎందుకు సార్ అది? ఇది 100కి 100 పాళ్ళు ఇది కరెక్ట్ కాదు. ఇది ఈ ఈ సన్నివేశం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కన్నీళ్లు పెట్టుకొని వెళ్ళే విషయం గూడా మాకు మాకు మైనస్. ఎందుకంటే అది కరెక్ట్ కాదు. అది 100కి 100 ఎవరేమనుకున్నా సరే ఇది నేను జెప్పేస్తాను. అంటే అప్పుడు డిస్కషన్ రాలేదండి? మీరు జగన్ గారికి అత్యంత సన్నిహితులు. అప్పుడు మీరు మంత్రిగా కూడా ఉన్నారు. ఇది పార్టీలో ఎక్కడా డిస్కషన్ రాలేదు. ఇది మనకి వల్లభనేని వంశీ ఈ మాట అనటం వల్ల వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుంది. మన పార్టీ నష్టపోతుంది అనేది జగన్ మీరెవరు గా జగన్ గారికి గాని వీళ్ళకి గాని జగన్ చెప్పలేదా? గారి జగన్ గారికి అసలు ఈ విషయాలు తెలీదు సార్. ఓకే. ఇది మనం ఇది కూడా మనం దృష్టిలో ఉంచుకో. అక్కడ జరిగింది అదేమి మనం మైక్ తీసుకొని మాట్లాడిన విషయాలు కాదు అక్కడ. అక్కడ లోపల కూర్చున్న మాటలని వక్రీకరించారో లేకపోతే ఇంకోటి గాని జగన్ గారి దాకా ఈ విషయాలు వెళ్ళలేదు. జగన్ గారు ఒక మానవతావాది. మానవతావాది. ఎవరినన్నా గాని ఇంట్లో వ్యక్తుల్ని మహిళలను గాని ఎవరన్నా అంటే మాత్రం 100కి 100 పాళ్ళు అక్కడే ఆయన ఖండిస్తాడు. అవసరమైతే బయటికి ఎళ్ళమని చెప్పి చెప్తాడు. అటువంటి గొప్ప వ్యక్తి. ఎందుకంటే జగన్ గారు మహిళల విషయంలో ఆయన చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులైనా, లోకేష్ గారి కుటుంబ సభ్యులైనా ఎవరినైనా సరే ఆయన తన కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటాడు. మహిళల విషయంలో ఎప్పుడు కూడా పొరపాటున కూడా ఎవరైనా అంటే మాత్రం ఊరుకోడు. అంటే వల్లభనేని వంశీ వల్ల పార్టీకి నష్టం జరిగింది. హ! నేనప్ నేను నే అక్కడ వల్లభనేని వంశీ ఏమన్నాడా? లేపోతే అక్కడున్న పక్కనున్న వాళ్ళు ఏమన్నారా అనేది నేను వినలేదు. నేనసలు ఆ రోజు అసెంబ్లీకి కూడా లేట్‌గా వెళ్ళాను. కానీ ఆ భాష గాని ఎవరన్నా మాట్లాడుంటే మాత్రం తప్పు. తప్పు. అసెంబ్లీలో చంద్రబాబు కాదనుకుంటా. నాయుడు గారు వల్లభనేని వంశీ పెద్దవాళ్ళు. అన్నది బయట. వయసులో బయట బయట మాట్లాడారు. అది మీకు తెలుసు కదా! బేసిక్‌గా మీరు అది వినే ఉంటారు, మేము చూసే వినలేదు ఉంటారు సార్. కదండీ! ఆ! నే నే లే నే నేనే చెప్తున్నాను కదా! అశోక్ గారు. నేను ఆ రోజున అసెంబ్లీకి లేట్‌గా వెళ్ళాను. ఆ సంభాషణ అట్లా జరిగుంటే మాత్రం 100% తప్పది. మాకు అది నష్టం. మా పార్టీకి నష్టం. ఎందుకంటే 2 మాటలు అటువంటి భాష అసలు మాట్లాడకూడదు సార్. ఇప్పుడు అదే వల్లభనేని వంశీ దాదాపు ఒక ఇప్పుడు 2, 3 నెలల నుంచి జైల్లో ఉన్నారు. రీసెంట్‌గా బాగా అనారోగ్యానికి కూడా గురయ్యి ట్రీట్మెంట్‌లు తీసుకొని అసలు గుర్తుపట్టలేనట్టుగా అయిపోయారు వల్లభనేని వంశీ.
మీ సహచరుడు, మీ కృష్ణా జిల్లా వాసి, ఆ వ్యక్తిని 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అతన్ని ఇవాళ జైల్లో, విజయవాడ జైల్లో అలా చూసిన తర్వాత ఒక నాయకుడిగా ఏం చెప్తారండి? చాలా బాధాకరం విషయం సార్. ఎందుకంటే కక్ష సాధింపులు ఇటువంటి కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఆహ్, ఒక కేసు పెడితే బెయిల్‌తో బయటకొస్తాం. పొద్దాక పీటీ వారెంట్లు పెట్టి దాన్ని ఎక్స్‌టెన్షన్ చేసుకుంటా ఇన్ని నెలల పాటు అది అంటే కక్ష ఉండొచ్చు గానీ, ఆ కక్షని ఈ విధంగా తీర్చుకోవడం అనేది దారుణం అని చెప్పేసి నేను అంటే భావిస్తాను. కక్ష కరెక్ట్ సాధింపా? కాదని కర్మఫలమా? భావిస్తాను. మేమైతే వంశీ మీద కక్ష సాధింపే అని అనుకుంటున్నాం. ఎందుకంటే ఒక కేసు పెట్టొచ్చు. ఆ కేసు బెయిల్ తీసుకొని బయటకు. కానీ పీటీ వారెంట్లు యేసుకుంటా ఇన్ని నెలల పాటు అతన్ని ఇబ్బంది పెట్టడం, అతను అనారోగ్యం పాపం హాస్పిటల్‌లో చాలా జైల్‌లో ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితులు. హాస్పిటల్‌లో కూడా తీసుకురాకుండా వెంటనే క్షణాల్లో చూయించి తీసుకెళ్ళిపోవటం ఇది కావాలని చేస్తున్న కుట్ర. అంటే కొడాల నానిని కూడా అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆ అరెస్టు భయంతోనే కొడాల నాని గుండెపోటని ముంబై హాస్పిటల్‌లో చేరి సర్జరీలు చేయించుకుంటూ ఉన్నారు. నాటకాలు ఆడుతున్నారు అనేది ఆహ్, లోకేష్ గారు పదే పదే అంటున్న మాట. నా రెడ్ బుక్ పేరెత్తితేనే వణికిపోతున్నారు. ఈ రకంగా డ్రామాలు ఆడుతున్నారు అన్నది కూడా రీసెంట్‌గా ఆయన ఒక కామెంట్ చేశాడు. హార్ట్ సర్జరీ చేయించుకుంటే కూడా దీన్ని కామెంట్ చేసుకుంటా భయపడటం ఇయన్నీ అంటే హాస్పిటల్‌లో డాక్టర్లు ఏఐజీలు ఇయన్నీ కూడా తప్పుడు రిపోర్ట్‌లు అంటారు అశోక్ గారు. ఇయన్నీ కూడా ఏంటంటే రెడ్ బుక్కు ఒక సంవత్సరం అయిపోయిందండి. ఆ మాటని వాడుతూ సంవత్సరం అయిపోయింది. కాలక్షేపం చేసేశారు. భయభ్రాంతులు చేశారు. అక్రమ కేసులు పెట్టారు. జైళ్ళకి పంపించారు. ఇంకెంతకాలం మీరు ఇదే రెడ్ బుక్‌ని పట్టుకొని పరిపాలన చేస్తారు? మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి గదా! సూపర్ సిక్స్‌లు, అమరావతి రాజధాని, లక్షల ఉద్యోగాలు ఏమైపోయినాయి ఇయన్నీ? ఈ రోజున మిమ్మల్ని ఎందుకు ప్రజలు అసహించుకుంటా ఉన్నారు? సంవత్సర కాలంలోనే ప్రజలు మిమ్మల్ని ఎందుకు అసహించుకొని రోడ్ల మీదకొచ్చారు? మరి ఒక్కసారి మీరు బేరీజు చేసుకోండి. మేము మొన్న 4వ తారీఖు ప్రజా వ్యతిరేక విధానాల మీద మీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద మేము పిలిపిస్తే వేలాది మంది రోడ్ల మీదకి వచ్చారంటే దాన్ని చూసైనా మీరు కళ్ళు తెరవండి. మీరు ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చడం కోసం ప్రయత్నం చేయండి తప్ప రెడ్ బుక్ తెస్తా, వాళ్ళని అరెస్ట్ చేస్తా, వీళ్ళని అరెస్ట్ చేస్తా. ఇందాక చెప్పాను. ఎల్లకాలం ఆ సీట్లు ఒక్కళ్ళే కూర్చోరు. భూమి గుండ్రంగా ఉంటది. తప్పనిసరిగా అధికారం శాశ్వతం కాదు అని చెప్పేసి మీ ద్వారా లోకేష్‌కి చెప్తాం. అంటే వాళ్ళు రెడ్ బుక్ అన్నారు. మీరు బ్లూ బుక్ అంటున్నారు గదా! జగన్ గారు బ్లూ బుక్ ఓపెన్ చేస్తాం. మేము కూడా పేర్లు రాసుకుంటున్నాం అంటున్నారు. అంటే రేపొద్దున మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ బ్లూ బుక్‌లో ఉన్న పేర్లు ప్రకారం అరెస్ట్‌లే జరుగుతాయి గదా! ఇయన్నీ సార్ ప్రజలకి మేలు చేయాలి సార్. రెడ్ బుక్‌లు, బ్లూ బుక్ ఇయి కాదు. ఈ శాశ్వతం కాదండి. ప్రజల మనసుల్లో చిరస్థాయిగా మంచి ముద్రలు కావాలా? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఒక గొప్ప వ్యక్తిగా శాశ్వతంగా మిగిలిపోయాడు ప్రజల హృదయాల్లో. అట్లానే ప్రజల హృదయాల్లో నిలిచిపోయే విధంగా మనం ఉండాలి, పనులు చేయాలి తప్ప రెడ్ బుక్కులు తెస్తాం, బ్లూ దీన్ని నేను హర్షించనండి. ఇది కరెక్ట్ కూడా అంటే కాదండి. మీ ఎందుకంటే జిల్లాకే సంబంధించిన మాజీ లోకేష్‌కి ఏదో మంత్రి పాపం పేర్ని నాని గారు ఒక కామెంట్ చేశారు మొన్న. రంగా గారిని ఆ రోజు హత్య చేయించారు. ఏంటి సార్? అప్పుడున్న ఎన్టీఆర్ ప్రభుత్వం కుప్పకూలింది. పార్టీ పూర్తిగా దెబ్బతినిపోయింది. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత వల్లభనేని వంశీని అదే విధంగా చంపాలని చూస్తున్నారు. వల్లభనేని వంశీకి ఏమన్నా జరిగితే, ఆయన చచ్చిపోతే తెలుగుదేశం ప్రభుత్వం ఇదే విధంగా కుప్పకూలుతుంది అని అప్పుడు రంగా గారికి, ఇప్పుడు వల్లభనేని వంశీ గారికి రెండింటికి కంపేర్ చేస్తూ మాట్లాడారు. మీరు రంగా గారికి శిష్యుడు. మీరు చిన్నప్పటి నుంచి రంగా గారికి శిష్యుడు. అవును. ఆయన ఫాలోవర్. ఎలా చెప్తారండి దాన్ని? ఇది ఒక విధంగా చెప్పాలంటే నక్కకి, నాగలోకి అనుకున్న తేడా ఉంటుంది సార్. రంగా గారిని దయచేసి అంటే నాని మాకు మిత్రుడైనా ఒకటే చెప్తాను. రంగా గారిని కంపేర్ చేయొద్దు. రంగా గారు ఒక ప్రజల వీరుడు. ఒక పోరాటాల్లో నుంచి పుట్టిన యోధుడు. అసలు కోస్తా జిల్లాల్లో ఈ రోజున రంగా గారి ఆయన పేరు చెప్తే అంటే అప్పుడు మేము ఆయనతో పాటు తిరిగిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆయనతో నడిచిన నడక కాబట్టి
విజయవాడ నగరానికి వస్తే కోస్తా జిల్లాల నుంచి రంగా గారిని చూస్తే కడుపు నిండిపోయేది. ఏదన్నా ఆపద, ఏదన్నా ఇబ్బంది వస్తే రంగా గారి దగ్గరికి వస్తే ఆ ఆపద తీర్చేవాడు, ఆ బాధలు తీర్చేవాడు అని చెప్పేసి ఒక 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 ప్రజావీరుడు సార్. ఆయనకిను వేరే వాళ్ళకి దయచేసి పోల్చవద్దు. మిత్రుడు వంశీ కూడా ఆయన ఆరోగ్యంగా రావాలా, మంచి రేపు రాబోయే భవిష్యత్తు ఉండాలని చెప్పేసి కోరుకుంటాను. కానీ రంగా గారిని వేరే వాళ్ళతో కంపేర్ చేయొద్దు. ప్రజానాయకుడు, అంటే ఒక మొన్న గొప్ప మీరు మాట్లాడిన అంటే దాంట్లో మీ మీద గెలిచిన మీ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఉద్దేశించిన మీరు ఆ కామెంట్ చేసింది మా పార్టీ కండువ కప్పుని గెలిచేవారు వెధవా అని అంటున్నారు. నిజమేగా సార్. అంటే అతనిది నందిగామ అండి. ఓకే. నందిగామలో ఓడిపోయాడు. మైలవరం తీసుకొచ్చి మా లీడర్ మా జగనన్న సీట్ ఇచ్చి మాకు గుర్తిచ్చి ఫ్యాన్ గుర్తిస్తే గెలిచాడు. గెలిచిన తర్వాత ఈ మధ్య నేను ఎప్పుడో చూసా, కుక్కలో ఏదో అంట, ఏదో మాట భాష ఏదో మాట్లాడినట్టున్నాడు. కుక్కలకు కూడా విశ్వాసం ఉంటుంది సార్. కుక్క మంచి జంతువు, పెంపుడు జంతువు. విశ్వాసఘాతకులు ఇటువంటి వాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇస్తే మైలవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన తర్వాత లాస్ట్ వరకు కూడా నేను జగన్ గారు చెప్పేవాడిని, అన్న వెళ్ళిపోతాడన్నా ఎందుకన్నా ఇట్లా నువ్వు లాస్ట్లో కూడా పాపం ఇన్పుట్ సబ్సిడీస్ ఉంటే ఏదో స్పిన్నింగ్ వీల్కి డబ్బులు కూడా ఇచ్చాడు పాపం. ఎందుకన్నా ఇట్లా ఇస్తావంటే, జోగి ప్రసాద్ మనోడు జోగి, ఎక్కడికి వెళ్తాడు జోగి, నిన్నే వచ్చాడు నా దగ్గరికి, డబ్బులు ఇమ్మన్నాడు, ఈ సబ్సిడీలు ఇచ్చేసాను, ఆ బిల్లులు కొట్టించాము, ఎక్కడికి వెళ్తాడు అని చెప్పేసి పాపం మంచి మనసు ఉన్నాడు కాబట్టి నమ్మాడు సార్. నమ్మితే ఒక్క పోటు పొడిచేసి వెన్నుపోటు పొడిచేసి మమ్మల్ని వెళ్ళిపోయాడు. సరే పోతే పోయావు, గెలిస్తే గెలిచావు, 5 సంవత్సరాలు అనుభవించావు, బిల్లులు చేయించుకున్నావు, సబ్సిడీలు తీసుకున్నావు, పోతే పోయావు. కానీ విశ్వాసం ఉండాలి కదండి. వెళ్ళిన తర్వాత జగన్ గారిని ఇష్టం వచ్చినట్టు తిడతా ఉన్నాడు. తప్పు కదా సార్ అది. ఎట్లా విశ్వాసఘాతకులు వీళ్ళు మాట్లాడటం కరెక్ట్ కాదని ఆ కామెంట్ చేశాను సార్. రీసెంట్గా మళ్ళీ మా 5 సంవత్సరాలు తోచేసుకున్నారు. అంటే రీసెంట్గా చెప్పండి సార్. మీదొక వివాదం అయింది పర్టికులర్గా తెలుగుదేశం పార్టీలో. ఎందుకంటే ఆ తిరువూరులో మీరు తెలుగుదేశం పార్టీ నేతలు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఒక ర్యాలీలో పార్టిసిపేట్ చేశారు. బహుశా అది గౌడ కమ్యూనిటీకి సంబంధించిన ర్యాలీ అనుకుంటాను. కాకపోతే అందులో గౌతు శ్యామ్ సుందర్ శివాజీ గారి అమ్మాయి శిరీష ఉన్నారు మీ పక్కన. అట్లాగే లోకల్ ఎమ్మెల్యే కొలికిలిపూడి కూడా ఉన్నట్టున్నాడు. సో ఎందుకు టీడీపీ వాడితో కలిసి ర్యాలీలో పార్టిసిపేట్ చేయాల్సి వచ్చింది? అశోక్ గారు, తిరువూరు కాదండి, నూజివీడు. అవునండి. నూజివీడు గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ గౌతులచ్చన్న గారి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించారండి. ఆ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా నన్ను కూడా పిలిచారు. నాతో పాటు శిరీష్ గారు, శిరీషమ్మ, కొనకాళ్ళ నారాయణ గారు, అక్కడ పార్థసారథి గారు, మంత్రి గారు, అందరం కూడా కలిసి అక్కడికి వచ్చాం. ఆ క్రమంలోనే పాపం మంత్రి పార్థసారథి గారితో తప్పు అయిందని 2 సార్లు క్షమాపణ చెప్పించుకున్నారు. కొనకళ్ళ నారాయణ గారితో 2 సార్లు క్షమాపణ చెప్పించుకున్నారు. గౌతు లచ్చన్న గారి మనవరాలు పాపం విగ్రహావిష్కరణకు వచ్చిన శిరీషమ్మతో 2 సార్లు తప్పు అయిందని చెప్పించుకున్నారు. అంటే అక్కడ ఆ వేదిక మీద నేను ఒక మాట మాట్లాడా. అదే వీళ్ళకి భయం కలిగించింది. ఎందుకంటే సర్దార్ గౌతు లచ్చన్న గారి శత జయంతి ఉత్సవాలని ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ నడిబొడ్డులో రవీంద్ర భారతిలో ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి నేను ఆ సభలో చెప్తే జనం అంతా కూడా హర్షధ్వానాలు చేశారు. పాపం ఆ మాటకి జీర్ణించుకోలేక వీళ్ళందరితో కూడా తప్పైందని చెప్పించారు. ఏం పాపం చేశారని చెప్పేసి వీళ్ళు క్షమాపణ చెప్పారు నాకైతే తెలియదండి. అది నాకు కూడా ఒక బీసీ వ్యక్తిగా నాకైతే వాళ్ళు చూసి జాలేసింది, బాధ కలిగింది. అంటే టీడీపీలో ఏం ప్రచారం జరిగింది అంటే, టీడీపీ కావచ్చు, కూటమి 3 పార్టీల్లో కూడా ఏం డిస్కషన్ జరిగింది అంటే, కేసులకు భయపడి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారని భయపడి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు జోగి రమేష్ విశ్వ ప్రయత్నాలు చేశారు, అందులో భాగంగానే ఇలా కలిసి ర్యాలీలో పాల్గొన్నారు అనేది ఒక డిస్కషన్. అది ఆరోపణ అయి ఉండొచ్చు. దానికి కూడా చెప్తాను అశోక్ గారు. అది
పార్టీకి సంబంధించిన ర్యాలీ కాదు. గౌడ సంఘానికి సంబంధించిన ర్యాలీ. ఆ ర్యాలీలో మా గౌడ కులస్తులకు సంబంధించిన జెండాలు తప్ప తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జెండాలు లేవు. ఒకవేళ నేను ఆ పార్టీలో చేరాలి అనంటే, నేను కేసులకు భయపడాలి అంటే, ఆ రోజున నిండు సభలో రాజశేఖర్ రెడ్డి గారి గురించి నేను చెప్పను. రాజశేఖర్ రెడ్డి గారి గురించి నేను చెప్పాను కాబట్టే ఈళ్ళ ముగ్గురు చేత క్షమాపణ చెప్పించుకున్నారు. తప్పయింది ఆ కార్యక్రమంలో పాల్గొనడం అని చెప్పేసి ఆ రోజు లోకేష్ సీరియస్ అయిన మాట వాస్తవం. మీరు కూడా చూసే ఉంటారు. అంటే నేను పాల్గొంటే నాకున్న ప్రజాదరణ, అంటే నా కులంలో అవ్వచ్చు, నా సంఘంలో అవ్వచ్చు, నా బీసీ కులం నాకున్న ప్రజాదరణ వాళ్ళకి లేదని చెప్పేసి భయపడి క్షమాపణ చెప్పించుకున్నారు. నాకైతే తెలియదు.